హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారే కానీ లైకో సబ్స్క్రైబో కనీసం కామెంటో చేయట్లేదు. నా పేరు జయంత్. ఇది నేను 10వ తరగతి అయిపోయిన తర్వాత వచ్చిన సెలవుల్లో జరిగిన నిజమైన సంఘటన. నాకు సంతోష్ ఇంకా శ్రీరామ్ అనే ఇద్దరు క్లాస్మేట్స్ ఉన్నారు. చిన్నప్పటి నుండి ముగ్గురం కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నాం. అలాగే మా పేరెంట్స్ కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అందరూ కలిసి ఉండాలని ముగ్గురు కలిసి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ఒక పెద్ద కంపెనీకి ఓనర్స్ అయ్యారు. వాళ్ళ స్నేహంలాగే కంపెనీ కూడా బాగా డెవలప్ అయింది. మా మదర్స్ కూడా సొంత అక్కా చెల్లెల్లా కలిసిపోయారు. చిన్నప్పటి నుండి ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళడం మాకు అలవాటు. అలాగే ఆ ఇయర్ కూడా మేము హాలిడేస్లో ఒక ప్లేస్కి వెళ్ళి హ్యాపీగా స్పెండ్ చేద్దామని ప్లాన్ చేశాము. అయితే మా ముగ్గురికి అడవులు చూడాలని ఎప్పటి నుండో కోరిక. తలకోన అడవులకు వెళ్ళాలని ప్లాన్ చేసి అతి కష్టం మీద మా పేరెంట్స్ని ఒప్పించాము. మొదట వాళ్ళు ఆ ప్లేస్ చెప్పగానే అసలు ఒప్పుకోలేదు. అడవులకి ఏంటి, మీకేమైనా మతిపోయిందా, అదంతా డేంజరస్ ప్లేస్ అని మమ్మల్ని వారించే ప్రయత్నం చేశారు. కానీ మేము అసలు ఒప్పుకోలేదు. లైఫ్లో థ్రిల్ ఉండాలి, ఎక్సైట్మెంట్ ఉండాలి అని మా పైత్యం మొత్తం బయటపెట్టాము. మా నాన్న వాళ్ళు చాలా సీరియస్ అయ్యారు. మొదటిసారి కొట్టడానికి కూడా ప్రయత్నించారు. దాంతో మాకు మొండి పట్టుదల ఇంకా ఎక్కువయ్యి హంగర్ స్ట్రైక్ చేశాము. దాంతో వాళ్ళు దిగివచ్చి అక్కడికి తీసుకువెళ్ళడానికి అరేంజ్మెంట్ చేశారు. ఆ ఫారెస్ట్లో మా డాడీకి తెలిసిన ఫ్రెండ్ గెస్ట్ హౌస్ ఒకటి ఉంది. అక్కడ స్టే చేసి ఒక 3 రోజులు ఆ అడవి మొత్తం ఒక రౌండ్ వేయాలని డిసైడ్ అయ్యాము. అనుకున్నట్టుగానే అందరం కలిసి ఒక మినీ బస్ మాట్లాడుకొని ఆ అడవి వైపు జర్నీ స్టార్ట్ చేశాము. మా ముగ్గురి ఆనందానికైతే హద్దే లేదు. దారి పొడుగునా ఫుల్గా అరుస్తూ గోల చేస్తూ ప్రయాణం ఆస్వాదించాము. అప్పుడు మాకు తెలియదు కదా, నెక్స్ట్ రోజు 3 రోజులు ఎంత కష్టంగా ఉంటాయో. 5 గంటల ప్రయాణం చేసి అక్కడికి రీచ్ అయ్యాము. అందరూ రెస్ట్ తీసుకోమని ఎంత చెప్పినా కూడా మేము వినకుండా అక్కడి నుండి బయటపడి ఆ అడవిలోకి బయలుదేరాము. ఆ రోజు ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న వాటర్ ఫాల్స్ అన్నీ చూసి వచ్చాము. రాత్రి భోజనం ముగించి మేము ముగ్గురం మా గదిలోకి వెళ్ళిపోయాము. అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఎవరిదో ఏడుపులాగా నా చెవులకు వినిపించింది. ఆ ఏడుపు ఎలా ఉందంటే భయంకరంగా, నా గుండెల్లో దడ పుట్టించేలా అదో రకంగా ఉంది. స్వతహాగా ధైర్యవంతుడైనా నాకే భీతి కొలిపేలా ఉంది. దిగ్గున మంచం మీద నుండి వేచి కప్పుకున్న దుప్పటి పక్కకి తోసి కిందకి దిగాను. నెమ్మదిగా గది బయటికి వెళ్ళి ఆ ఇల్లంతా వెతకసాగాను. అప్పటి వరకు గమనించలేదు కానీ అది చాలా పెద్ద ఇల్లు. ఆ ఇల్లంతా అంగుళం అంగుళం గాలించినా కూడా ఏ ఏడుపు ఎక్కడి నుండి వస్తుందో కనిపెట్టలేకపోయాను. క్షణక్షణానికి భయం పెరిగిపోవడంతో ఇంకా వెతకడం నా వల్ల కాదు అనుకుని కంగారుగా అక్కడి నుండి గదిలోకి పరిగెత్తాను. అప్పటికే లేచి నేను ఎక్కడికి వెళ్ళానో తెలియక కంగారు పడుతున్న నా స్నేహితులు ఒళ్ళంతా చెమటలు కారుతుండగా ముఖంలో భయంతో వేగంగా గదిలోకి వచ్చిన నన్ను చూసి ఒక్క క్షణం భయపడిపోయారు. రేయ్ జయంత్, ఏమైందిరా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు నా ఫ్రెండ్స్. నేను వెంటనే వాళ్ళకి జరిగిందంతా వివరంగా చెప్పాను. రేయ్, నువ్వేదో భ్రమపడి ఉంటావు, పడుకునే ముందు హర్రర్ మూవీ చూసాం కదా, దాని ప్రభావం అలా ఉండిపోయి ఉంటుందిలే అని కొట్టి పారేశారు నా స్నేహితులు. నేను నిజం చెప్తున్నానురా, నన్ను నమ్మండి అని కన్నీళ్లు పెట్టుకుంటున్న నన్ను చూసి వాళ్ళిద్దరూ జాలిపడి, రేయ్ భయపడకురా, నీకు మేమున్నాము, ఈసారి ముగ్గురు కలిసి బయటికి వెళ్ళి అంతా చూద్దాం అని నాకు ధైర్యం చెప్పి నాతో కలిసి బయటికి నడిచారు. ముగ్గురము కలిసి ఆ ఇల్లంతా క్షుణ్ణంగా వెతికాము. ఎక్కడా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. నేను కూడా నా స్నేహితులు చెప్పినట్లు భ్రమపడ్డానేమో
అనే అభిప్రాయానికి వస్తున్న సమయంలో హహహహహ అని ఎవరితో నవ్వు బిగ్గరగా వినిపించింది. దెబ్బకి మా ముగ్గురికి గుండెలు ఎగిరిపోయాయి. రేయ్, ఈ నవ్వుతున్న శబ్దం బయట నుండి వస్తుందిరా. నా అంచనా ప్రకారం ఎవరో కావాలనే ఇలా చేస్తున్నట్లున్నారు అని చుట్టూ భయంగా చూస్తూ అన్నాడు సంతోష్. నిజమే కావచ్చు అని వంతపాడాడు శ్రీరామ్. సరే, ఒక్కసారి బయటికి వెళ్ళి చూద్దాం అని చెప్పి ముగ్గురం బయటికి వెళ్ళాము. ఒక్కసారిగా గాలిలో వేగం పెరిగింది. చుట్టూ దట్టమైన అడవి, చుట్టూ పెద్ద వృక్షాలు, దెయ్యాలు జడలు విరబోసుకుని ఉన్నట్లు అటూ ఇటూ బలంగా ఊగుతున్న కనిపించాయి. ఆ గాలి వేగానికి తోడు ఆ నవ్వు క్షణానికి భీకరంగా వినిపించసాగింది. రండిరా రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి, నరమాంసం తిని ఎన్ని రోజులు అయ్యిందో అని బిగ్గరగా అరుస్తూ వినిపించిన శబ్దం ఆ నిశీధిలో మారుమోగిపోతుంది. అది విని మా గుండె వేగంతో కొట్టుకుంటోంది. దెబ్బకి ముగ్గురం మా గదిలోకి పరుగులంకించుకున్నాము. ఆ రాత్రంతా ఎవరో మమ్మల్ని పిలుస్తున్నట్లు, మా చుట్టూ ఎవరో తిరుగుతూ రాక్షసంగా నవ్వుతూ మమ్మల్ని లాక్కుపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. భయంతో తెల్లారేసరికి జ్వరం తెచ్చేసుకున్నాను. మమ్మల్ని ఏమి చేయద్దు అని నిద్రలో గట్టిగా కలవరిస్తూ ఏడుస్తున్న మమ్మల్ని చూసి మా అమ్మా నాన్నలు భయపడిపోయారు. అలా మరో 2 రోజులు గడిచిపోయింది. మా ముగ్గురి కలవరింతలు చూసి ఇంట్లో వాళ్ళకి ఏదో అనుమానం వచ్చింది. వీళ్ళు దేనికో భయపడిపోయారు. ఇలా ఉన్న వాళ్ళని కదిలించలేము. ఇక్కడ ఇలాంటి వాటికి చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక్కోవాలి అని నిర్ణయించుకున్నారు. అప్పుడే ఆ ఇంటికి ఎన్నాళ్ళుగానో వాచ్మెన్గా ఉన్న ఒక ముసలాయన అక్కడికి వచ్చి సార్ అంటూ ఏదో విషయం చెప్పగానే వాళ్ళు నిర్ఘాంతపోయారు. ఇప్పుడేం చెయ్యాలి అని దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు ఉన్న వాళ్ళని చూసి తనకు తెలిసిన పంతులు ఇలాంటివి నయం చేస్తాడు, నేను వెంటనే వెళ్ళి తీసుకొస్తాను అని వెళ్ళి భరోసా ఇచ్చాడు. అతనిని తొందరగా తీసుకురా తాత, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని మా నాన్న అతనికి చేతులెత్తి దండం పెట్టారు. అతని వైపు చూసి చిన్నగా నవ్వి ఆ తాత అక్కడి నుండి వేగంగా వెళ్ళి ఆ పంతుల్ని తీసుకొచ్చారు. అతను మా ముగ్గురిని పరీక్షగా చూసి వీళ్ళని ఒక దెయ్యం పీడిస్తుంది అని చెప్పి మా చేతికి తాయెత్తు కట్టి నుదుటిన మంత్రించిన కుంకుమ పెట్టి ఏవేవో మంత్రాలు చదివారు. మా పేరెంట్స్ వైపు చూసి మరేమీ భయం లేదు, మధ్యాహ్నానికి లేచి కూర్చుంటారు, వాళ్ళు లేవగానే మీరు వీలైనంత తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి, లేదంటే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ పంతులు గారు. మేము లేచిన తర్వాత మా వాళ్ళు అక్కడ నుండి హడావిడిగా మమ్మల్ని తీసుకుని ఇంటికి వచ్చేశారు. తరువాత రోజు మా ముగ్గురికి ఆ పంతులు ఇచ్చిన కుంకుమ మర్చిపోకుండా పెట్టేవారు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని మా నాన్నని అడిగి బ్రతిమాలి తెలుసుకున్న విషయానికి మాకు మూర్ఛ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే, ఆ అడవిలో మేము దిగిన బంగ్లా పక్కనే ఎవరో కొంతమంది అబ్బాయిలు ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చి ఆమెను అతి భయంకరంగా బలాత్కారం చేసి రకరకాల చిత్రహింసలు పెట్టి బ్రతికుండగానే నరకం చూపించారు. వారం రోజులు ఆమెను నరక యాతనకు గురి చేసి తరువాత వాళ్ళ పశువాంఛ తీరగానే ఆమెను అతి కిరాతకంగా అక్కడున్న పెద్ద మర్రి చెట్టుకి ఆమెను తలకిందులుగా వేలాడదీసి పెట్రోల్ పోసి నింపు పెట్టారు. ఆ అమ్మాయి తనని వదిలేయమని ఎంతగా బ్రతిమారినా కూడా ఆ రాతి హృదయాలు కరగలేదు. ఒళ్ళంతా డబ్బున్న పిల్లలు కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి నింద పడలేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. చనిపోయిన అమ్మాయి దయ్యంగా మారి ఆ చెట్టుకు వేలాడుతూ ఉంది. కొన్ని రోజులకు ఆ అబ్బాయిలు మళ్ళీ ఇంకొక అమ్మాయిని అక్కడికి తీసుకొచ్చి అలాగే చేయబోతే ఆ దెయ్యం వాళ్ళని దారుణంగా చంపేసింది. అప్పటి నుండి అక్కడికి ఆ వయసు అబ్బాయిలు ఎవరు వచ్చినా వాళ్ళని భయపెట్టి పారిపోయేలా చేసేది.
తప్పు చేసేవాళ్ళని చంపేసేది. అది తెలిసి మా ముగ్గురికి షాక్ అయిపోయాం. కొసమెరుపు ఏంటంటే ఆ దెయ్యం మమ్మల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందంట. మేము తప్పు చేస్తే చంపేస్తుందంట. మా సరదా మాకు ఇంతటి ముప్పు తెస్తుందని మేము కలలో కూడా అనుకోలేదు. అప్పటి నుండి ఆ దెయ్యం ఎప్పుడు మా మీద విరుచుకుపడుతుందో అని భయంతోనే గడిపేస్తున్నాం. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.